తెలంగాణలో ఉండాల్సిన ఇద్దరు వీఆర్ఓలు జాతీయ రహదారి పక్కన మద్యం మత్తులో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా రోల అగిలి మండలాలకు చెందిన నాగరాజు, రంగనాథ్ అనే వీఆర్ఓలు బెంగళూరు హసన్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద డాబా వద్ద తప్పతాగి అక్కడ జనంతో గొడవకు దిగారు. అడ్డుగా వచ్చిన మాజీ ఎంపీపీ కిష్టప్పను సైతం బండా బూతులు తిడుతూ అతనిపై దాడికి దిగారు. ప్రభుత్వ ఉద్యోగులమనే విషయం మరిచి పచ్చి తాగుబోతులుగా వ్యవహరించారు. విధి నిర్వహణలో మద్యం సేవించి జాతీయ రహదారిపై రెచ్చిపోయారు. తోలుతూ కళ్లు పెద్దవిగా చేస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడికి యత్నించారు. ఇక ఈ విషయాన్ని స్థానికులు వీడియోలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరిని పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. మాట్లాడదా ಅದು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಇಕ್ಕಿರಿ ಆಮೇಲೆಗೆ ಎಮ್ಮೆಲ್ಲೆಗೆ ಇಕ್ತಾರೆ రైటిక మద్యం మత్తులో ఇద్దరు వీఆర్ఓలు హల్చల్ చేసిన ఘటన సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇటుగా సత్యసాయి జిల్లా రొల్ల మండలంలో ఇద్దరు వీఆర్ఓలు తప్పు తాగి పట్టపగలే విధి నిర్వహణలో వీఆర్ఓలు రోడ్డు పైన హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏదైతే బెంగళూరు అసన్ జాతీయ రహదారి మీద రొల్ల సమీపంలోని టోల్ గేట్ వద్ద ఇద్దరు కూడా డాబా వద్ద హల్చల్ చేస్తూ దారిన వెళ్ళినటువంటి స్థానికుల పైన దాడికి పాల్పడారు. బండ బూతులు తిడుతూ అక్కడ వచ్చినటువంటి మాజీ ఎంపీపీ అధ్యక్షుడు కిష్టప్ప పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ ఘటన స్థానికులు వీడియో తీయడంతో ఒకసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఆ డ్యూటీలో ఉన్నటువంటి నాగరాజ్, అదేవిధంగా రంగనాథ్ ఇద్దరు వీఆర్ఓలు డాబా వద్ద మద్యం సేవించి హల్చల్ చేసినటువంటి ఘటన పైన రెవెన్యూ అధికారులు కూడా సీరియస్ అయినారు. ఈ విషయం మీద ఇప్పటికే రొల్ల తహసీల్దార్ శేక్షావల్లి వీళ్ళిద్దరి మీద రిపోర్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇద్దరిని కూడా ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేయడం జరిగింది. కొంతకాలంగా ఆ తాగి విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు కూడా వీళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితులు ఇద్దరు ఏదైతే శుక్రవారం రోజు ఇద్దరు కూడా అక్కడికి వచ్చినటువంటి మాజీ ఎంపీపీ కిష్టప్పని బండబూతులు తిట్టు దాడికి పాల్పడ్డారు. కనీసం నడచలేని స్థితిలో మద్యం మత్తులో ఇద్దరు కూడా తుల్లుతూ ఉంటాడు. అక్కడ స్థానికులు బలవంతంగా వీళ్ళని వాహనం పైన కార్యాలయానికి పంపించడం జరిగింది. అయితే ఈ ఘటన మీద రెవెన్యూ అధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరిని కూడా పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. దీపిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బాగుండాలి నీకే అవును నమ్ముతా సార్ ಹೋಗ್ರಿ ಸರ್ ಸುದ್ದಿ ಏನೋ ನಾ ಮಾತಾಡಿದ್ವಿ. ಏ ಬಾಬಾ ಗಾಡಿ ತಾಳ ನೀನು ಬುದ್ಧಿ ಇಲ್ಲ ನೀ ಗಾಡಿ ಸುದ್ದಿ ಏನೋ ನಾ ಮಾತಾಡಿದ್ದೆ. ಮಾತಾಡ್ಕೊಂಡಿದ್ದು ಮಾತಾಡೋದು ಕಲ್ಕ ಗಾಡಿ ತಗೊಂಡು ಹೋಗ. ಗಾಡಿ ತಗೊಳ ಕುಡಿದು ಬಿಟ್ಟು ಎರಿ ಬಿರಿಗೆ ಮಾತಾಡಕ್ ನಿಂತಿದ್ದೆ. ಅದೇ ಅವ್ನು ಸುದ್ದಿ ಹೋಗಿದ್ದು